ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను చేసిన కొన్ని మగ్గం వర్క్ బ్యాంగిల్స్, అలాగే ఈ రోజు అయితే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ అన్ని థ్రెడ్స్ అయితే ఉన్నాయి. నేను ఆల్రెడీ ఆరి వర్క్ వేస్తాను అనమాట అన్నిటికీ. సో అందుకే నా దగ్గర అన్ని మెటీరియల్స్ ఉంటాయి. ఎక్స్పెషల్గా కొన్ని శారీస్కి, కొన్ని డ్రెస్సెస్కి నేను డిఫరెంట్గా ఇలా బ్యాంగిల్స్ అయితే నేను చేస్తూ ఉంటాను అనమాట. మగ్గం వర్క్ బ్యాంగిల్స్ కానీ, సిల్క్ బ్యాంగిల్స్ కానీ. సో నెక్స్ట్ ఇవి వచ్చేసి కుందన్స్. ఇవి ఏంటి అంటే బ్యాంగిల్స్ సంబంధించినవి కొన్ని ఇక్కడ పెట్టాను అనమాట. సో ఇవి ఒక 3-4 ప్యాకెట్స్ తీసుకున్నాను బ్యాంగిల్స్కి. ఇవి గోల్డ్ కలర్ కుందన్స్. ఇవి వచ్చేసి ఆన్లైన్ ఆరి వర్క్ ఎంబ్రాయిడరీ హోల్సేల్ షాప్ ఉంటుంది కదా, అందులో ఆర్డర్ ఇస్తాను అనమాట. తక్కువ ప్రైస్ పడుతుంది. ఆల్మోస్ట్ నా దగ్గర చాలా ఉంటాయి, ఎందుకంటే నేను బ్లౌజ్కి వర్క్ వేసుకుంటాను కాబట్టి. సో కొన్ని చూపిస్తున్నాను, ఇంకా కుందన్స్ కూడా చాలా ఉన్నాయి దగ్గర. సో బ్యాంగిల్స్ సంబంధించిన కొన్ని ఇక్కడ చూపిస్తున్నాను మీకు. సో ఇక్కడ ఆన్లైన్లో తీసుకుంటాను కాబట్టి చాలా తక్కువ ప్రైస్ పడుతుంది అనమాట నాకు. ఇందులో వచ్చేసి ఈ బాక్స్లో మనకి నేను ఆరి వర్క్ చేసిన నీడిల్స్ అన్నీ పెట్టుకుంటాను అనమాట. సో ఇలా అయితే అన్ని ఒక 10 నీడిల్స్ ఉంటాయి, అందులో అన్ని స్టోర్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడానికి కోసం అయితే ప్లాస్టిక్ బ్యాంగిల్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ ఇచ్చాను అనమాట. అన్ని సైజులు ఉంటాయి, ఇలా పెద్ద పెద్ద గోట్ కావచ్చు, మీడియం సైజు, ఇలా అన్ని సైజులు ఉంటాయి అన్నమాట. అసలు గ్లాస్ బ్యాంగిల్స్ యూజ్ చేద్దాం అనుకున్నాను, బట్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్కి గ్లాస్ బ్యాంగిల్ యూజ్ చేస్తే తొందరగా బ్రేక్ అవుతుందని చెప్పేసి ఇలా ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అయితే యూజ్ చేస్తున్నాను. నేను అంతకు ముందు కొన్ని రోజుల క్రితమే నేను మగ్గం వర్క్ బ్యాంగిల్స్ అయితే నేను చేశాను అనమాట. అవి మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, ఇది క్లాత్, మనకి బ్యాంగిల్ పైన క్లాత్ అనమాట. ఇది మన ఏదైతే పట్టు బ్లౌజ్ ఉందో, పట్టు బ్లౌజ్ మీద ఆ బ్లౌజ్ క్లాత్. సో దాని మీద ఉన్న డిజైనే ఒక ప్యాటర్న్ తీసుకొని దీని మీద వేసాను అనమాట. సేమ్ పట్టు బ్లౌజ్ మీద డిజైనే దీని మీద ఉంటుంది, సేమ్ అనమాట, మ్యాచింగ్. లోపల గ్లాస్ బ్యాంగిల్ అనమాట. ఇలా నేను తయారు చేశాను అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి గ్లాస్ బ్యాంగిల్ సిల్క్ థ్రెడ్. సో ఇలా పేరప్ చేశాను అనమాట. సేమ్ ఒక పట్టు శారీ ఉండే, పింక్ శారీ. సో దానికి ఇలా నేను ఇలా ప్రిపేర్ చేశాను అనమాట. చూసారు కదా, ఇలా 3 బ్యాంగిల్స్, ఒక మధ్యలో గోటు, అలాగే ఇటు సైడ్ మనకి సిల్క్ బ్యాంగిల్స్ ఇలా పేరప్ చేసుకున్నాను అనమాట. పింక్ శారీ పట్టు శారీకి ఇలా సూట్ అవుతాయి అని చెప్పేసి ఇలా మగ్గం వర్క్ వేసుకున్నాను. నెక్స్ట్ ఒక బ్లూ కలర్ బ్యాంగిల్స్ కూడా ఒక 7 బ్యాంగిల్స్ 6 బ్యాంగిల్స్ దాకా చేశాను అనమాట. సో బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో కూడా ఒక శారీ ఉంది, పట్టు శారీ. దానికి కూడా ఇలా ఒక పేరప్ చేసి వేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇలా ఒక 7 బ్యాంగిల్స్ ప్లెయిన్ కలర్ చేశాను అనమాట. ప్లెయిన్ బ్యాంగిల్స్ ఇలా టూ డిఫరెంట్గా మనం వేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇలా చేశాను. సో ఇలా మనం డిఫరెంట్గా మగ్గం వర్క్ బ్యాంగిల్స్ అయితే మనం వేసుకోవచ్చు అనమాట. నేనైతే కొంచెం స్పెషల్ పట్టు శారీస్కి అయితే ఇలా నేను ప్లాన్ చేస్తాను అనమాట. సో చూడడానికి లుక్ బాగుంటుందని చెప్పేసి, అలాగే బ్రైట్గా కూడా ఉంటాయి మన బ్యాంగిల్స్ అనేవి చేసుకుంటే. ఇలా కూడా వేసుకోవచ్చు. ఇలా ఒక సింగిల్ బ్యాంగిల్ అయితే మనం గోటుగా వేసుకోవచ్చు. ఇలా డ్రెస్కి అయితే నేను యూజ్ చేస్తాను. కొన్ని డ్రెస్లకి చాలా బాగా ఎందుకంటే పింక్ అనేది అన్నిటికీ యూజ్ అవుతుంది కాబట్టి. సో ఇదైతే నేను అన్నిటికీ యూజ్ చేస్తాను, చాలా బాగుంటుంది అనమాట. మంచి పట్టు శారీస్కి ఇలా డిఫరెంట్ లుక్ని ఇచ్చేది, కొంచెం డిఫరెంట్గా నేను ఆలోచించి అయితే నేను ఇలా బ్యాంగిల్స్ చేసుకుంటాను. సో యాక్చువల్గా ఒక 3-4 కలర్స్ అయితే చేశాను, డిఫరెంట్ ప్యాటర్న్, డిఫరెంట్ డిజైన్స్ తోటి. బట్ అవి నా దగ్గర లేవు, వేరే వాళ్ళకి నచ్చి అవి తీసుకున్నారన్నమాట. ఒక పింక్ పేర్ మాత్రమే నా దగ్గర ఉంది, అవి మీకు చూపిస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా బ్లూ బ్యాంగిల్ కూడా చేశాను అనమాట. బ్లూ పట్టు క్లాత్ అనమాట ఇది కూడా మగ్గం వర్కే. సో పైన గోల్డ్ వర్క్ వేశాను, లోపల గ్లాస్ బ్యాంగిల్ అనమాట. ఇది ఒక 2 గోల్డ్స్ చేశాను అంతే, చాలా బాగుంటుంది ఇది కూడా. సో ఇలా డిఫరెంట్ కలర్స్ అయితే మనం చేసుకొని డిఫరెంట్గా వేసుకోవచ్చు అనమాట, కొన్ని డిఫరెంట్గా ఉన్న శారీస్కి. సో ఇలా ఒక 3-4 కలర్స్ చేశాను, బట్ అవి వేరే వాళ్ళకి ఇచ్చాను అనమాట. ఒక పేరు అయితే ఉంది, మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ మీకు మళ్ళీ ఒక 4-5 మగ్గం వర్క్ చేద్దాం అనుకుంటున్నాను, అవి మీకు వీడియో పెడతాను చూడండి. ఇప్పుడైతే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కోసం అయితే ప్లాస్టిక్ బ్యాంగిల్స్ తీసుకుంటున్నాను. సో ఇవైతే కొంచెం మీడియం సైజు ఉన్నవి చేస్తున్నాను అనమాట. గ్లాస్ బ్యాంగిల్ అయితే బ్రేక్ అవుతుందని చెప్పేసి ఇవైతే తీసుకున్నాను. ఇలా మనకు అన్ని సైజులు ఉంటాయి, ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ ఇచ్చాను అనమాట. ఇది మీడియం సైజు ఉన్న బ్యాంగిల్ అయితే నేను చేసి చూపిస్తున్నాను ఎలా చేయాలనేది. ఇక్కడ అన్ని కలర్స్ ఉంటాయి కాబట్టి సో మనకి సేమ్ కలర్ ఉన్న బ్యాంగిల్స్ తీసుకొని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను సిల్క్ బ్యాంగిల్స్ ఎలా చేయాలనేది.
చూసారు కదా, ఇలా మనకు అన్ని కలర్స్ అన్ని సైజులు ఇలా బాక్సులు అయితే ఉంటాయన్నమాట. సో మనకి సూట్ అయ్యే కలర్స్ తీసుకొని చేసుకోవచ్చు. ఇలా వైలెట్ అండ్ గ్రీన్ కలర్ అయితే ఇక్కడ యూజ్ చేస్తున్నాను. సో ఈ మనకి సిల్క్ థ్రెడ్ అనేది ఒక 40 లైన్స్ తీసుకోవాలన్నమాట. 40-30 లైన్స్, కొంచెం లైన్స్ ఎక్కువ తీసుకుంటేనే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇక్కడ మరీ వైలెట్ కలర్ బ్యాంగిల్ లేదు కాబట్టి బ్లూ కలర్ బ్యాంగిల్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇలా టైట్గా మనము టైట్ చేసుకోవాలన్నమాట దారాన్ని. అలా మన థ్రెడ్ని టైట్ చేస్తే నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. ఇలా మీడియం సైజు గోడ్స్ అనేది ఇలా చేశాను 2 బ్యాంగిల్స్. నెక్స్ట్ ఇలా నేను వైలెట్ కలర్ కుందన్స్ అయితే స్టిక్ చేద్దామని చూస్తున్నాను. గోల్డ్ కలర్ రౌండ్ అలాగే పొడిగి వైలెట్ కలర్ అనమాట. గోల్డ్ కలర్ యూజ్ చేస్తే అంతగా లుక్ అనేది రాలేదు, అందుకే వైలెట్ కలర్ అయితే పెట్టేస్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు మగ్గం వర్క్ బ్యాంగిల్స్ ఒక 4 కలర్స్ చేద్దామని చూస్తున్నాను. సో అవి మీకు వీడియో పోస్ట్ చేస్తాను. పర్ఫెక్ట్గా ఎలా చేయాలి, మీకు వర్క్ రాకున్నా నార్మల్గా వర్క్ వచ్చిన వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మనకు ఆల్రెడీ ఉన్న శారీస్కి మనము పేరప్ చేసి వేసుకోవచ్చు. అలా ఆ విధంగా మీకు చూపిస్తాను. ఇలా రౌండ్ కుందన్స్ ఇలా స్టిక్ చేశాను అనమాట. ఇలా బ్యాంగిల్ మొత్తం నీట్గా లెంత్ చూసుకొని కరెక్ట్గా దగ్గర రాకుండా ఇలా మనము స్టిక్ చేసుకోవాలి. చూసారు కదా, 2 గోడ్స్ ఇలా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఒక 4 బ్యాంగిల్స్ అనేవి గ్రీన్ కలర్ థ్రెడ్ తోటి నేను ఇలా చేస్తున్నాను అనమాట. దీని మీద కొంచెం చిన్న చిన్న కుందన్స్ అయితే అతికిస్తున్నాను. ఇవి వచ్చేసి ఫ్లిప్ కుందన్స్. ఇవి మంచి క్వాలిటీ కుందన్స్ అనమాట. అసలు కలర్ చేంజ్ అవ్వవు, దాని చుట్టూ ఉన్న గోల్డ్ కలర్ అస్సలు పోదనమాట. సో కొంచెం క్వాలిటీగా యూజ్ చేస్తాను, ఎందుకంటే కలర్ పోవద్దని చెప్పేసి. చూసారు కదా, ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ సేమ్ 4 బ్యాంగిల్స్ పింక్ కూడా చేశాను అనమాట, డ్రెస్కి యూజ్ అవుతుందని చెప్పేసి. దీనికి కొంచెం కుందన్స్ అనేది డిఫరెంట్గా యూజ్ చేశాను. చూసారు కదా, ఇలా 4 ఉంటాయి. ఈ 2 కలర్స్ ఈ పట్టు శారీస్కి యూజ్ చేస్తున్నాను. సో ఇలా పేరప్ చేసి వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా పేరప్ చేసి మనం వేసుకోవచ్చు. అలాగే ఇంకా సింగిల్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఏ డ్రెస్సెస్కి కానీ ఇలా కూడా వేసుకోవచ్చు. మనం కొన్ని బ్యాంగిల్స్ చేసుకుంటే కనుక ఎలాగైనా మనం పేరప్ చేసి వేసుకోవచ్చు. కొన్ని స్టోన్ బ్యాంగిల్స్ కూడా యాడ్ చేసి వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది లుక్ అనేది. చూసారు కదా, ఈ పింక్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే, డిఫరెంట్గా ఉంటుంది. సో డ్రెస్ కని చేశాను అనమాట అవి. అలాగే కాటన్ హ్యాండ్లూమ్ శారీస్ కూడా నేను యూజ్ చేస్తాను. చూసారు కదా, ఇలా డిఫరెంట్గా కొన్ని డిఫరెంట్ కుందన్స్ యూజ్ చేసి కనుక మనం ఇలా సిల్క్ థ్రెడ్ తోటి కానీ మగ్గం వర్క్ బ్యాంగిల్స్ కానీ తయారు చేసి వేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది. డిఫరెంట్గా మంచి శారీస్కి మంచి డ్రెస్కి కానీ ఇలా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మేము ఉంటాం. Thanks for watching.